ఏంటి రోహిత్ శర్మ వరల్డ్ కప్ 2027 రిటైర్మెంట్ ఇచ్చాడా? ఫైనల్లీ టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మకి సండే లార్డ్స్ లో ఫేర్వెల్ ఇవ్వబోతుందా? రవీంద్ర జడేజాను కూడా వరల్డ్ కప్ 2027లో డ్రాప్ చేశారంట భయ్యా. చాలా సాడ్ న్యూసెస్ అయితే ఉన్నాయి. అయితే పదండి ఇంకా మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? అయితే భయ్యా నిన్న మ్యాచ్ అయితే ఓడిపోయాం, కానీ ఎక్కువ బాధ రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ లో లేడు అనే న్యూస్ నాకు లోపల నుంచి తినేస్తుంది. అయినా చెప్పాను కదా రోహిత్ అన్న, ఈ మ్యాచ్ లో ప్రాపర్ ఫోకస్ అంతా నీ మీదే ఉంటదని. ఒక్క క్యాచ్ వదిలేక కూడా ఎలా అవుట్ అయ్యావన్నా? Short ball, chance, spilt, Gus Atkinson. ఈ ఫ్రేమ్ ముందు చూశారు, చాలు, ఈ మాత్రం చాలు, వరల్డ్ కప్ తగలబెట్టేద్దాం. ఈ ఒక్క షాట్ రాగానే అర్థమైపోయే వరల్డ్ కప్ మనదే అని. అసలు ఈ షాట్ ఏందన్నా? అదంతా కాదు, ఈ షాట్ ఫస్ట్ చూడండి మీరు. And now a classic cover drive. That is just about perfect. నాకు అర్జెంట్ గా ఒక డైలాగ్ వేయాలని ఉంది. In the last lines of Bahubali, the conclusion, మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం, సాహో అనే ప్రపంచం, తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతుంటే తలంచదా విధి సైతం. అయితే నేను మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకుంది. ప్లేయింగ్ 11 చూడగానే కేఎల్ రాహుల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ అంట. అంటే అరే ఇంజురీ అంట గురు. సార్ ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు? అయితే శుభ్మన్ గిల్ 8th ఓవర్లోనే వికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ మంచి రిథంలోనే కనిపించాడు, కానీ 30 balls లో 31 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. అయితే ఇదే టైంకి విరాట్ కోహ్లీ కూడా ఒక రికార్డ్ పూర్తి చేశాడు, హైయెస్ట్ రన్స్ ఇన్ ఇంగ్లాండ్ టీమ్ బై ఏ ఇండియన్ రికార్డ్. అయితే ఇక్కడ రోహిత్ శర్మ కూడా ఒక రికార్డ్ అయితే ప్లేస్ అయింది, హైయెస్ట్ సిక్సెస్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ బై ఏ ఇండియన్. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ చేస్తున్నప్పుడు ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది భయ్య. అయినా రోహిత్ శర్మ అవుట్ అయ్యి 47 balls లో 26 రన్స్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పట్లాగే ఇషాన్ కిషన్ కూడా రాగానే ఒక దరిద్రమైన షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు. సింగిల్ డిజిట్ లోనే పెవిలియన్కి వెళ్ళిపోయాడు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇక్కడ స్టార్ట్ అయింది భయ్య విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్. మంచి గేమ్ ఆడారు ఇద్దరు. శ్రేయస్ అయ్యర్ పేషెన్స్ అండ్ విరాట్ కోహ్లీ క్లాస్ రెండు చూస్తే ఆ వరల్డ్ కప్పే కనిపించింది నాకు. మెల్లమెల్లగా విరాట్ కోహ్లీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు, కానీ అది సెంచరీ దాకా పట్టుకెళ్ళడం కుదరలేదు. ఒక క్యాచ్ డ్రాప్ అయినా కూడా విరాట్ కోహ్లీ జబర్దస్తిగా అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. 64 balls లో 65 runs. ఇప్పటికీ మన స్కోర్ చూడండి, 178 లో 4 ఉండాలి. ఇలా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వెళ్ళగానే లైన్ కట్టేశారు భయ్యాయిలు. సుందర్ రాగానే 2 runs చేసి వికెట్ ఇస్తాడు. ఓడిఎమ్మ ఒకే ఓవర్ లో 2 wickets ఇస్తారు. అక్షర్ పటేల్ కూడా సింగిల్ డిజిట్ లోనే అవుట్ అయిపోయాడు. అయితే శివం దుబే కోసం ఇంక పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, గోల్డెన్ డక్ అయిపోయాడు. కానీ బుమ్రా బాయ్సాబ్ ఏం గేమ్ ఆడాడు భయ్యా. ఒక్క ఓవర్ లో 3 4s and 2 6s కొట్టాడు. మంచి పార్ట్నర్షిప్ అయ్యే లోకేష్ శ్రేయస్ అయ్యర్ కూడా పవిలియన్కి వెళ్ళిపోయాడు. 66 runs in 71 balls. ఓన్లీ 44 overs కే ఇండియా ఆల్అౌట్ అయ్యి 234 దరిద్రమైన స్కోర్ టార్గెట్ ఇచ్చారు. కానీ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే బుమ్రాకి వికెట్ దొరికింది. ఇదేదో గుడ్ న్యూస్ లాగుంది అనే లోపే ఇంకో వికెట్ ప్రసిద్ధ్ కృష్ణకు కూడా దొరికేసింది. ఒక సైడ్ వికెట్స్ పడుతున్నా ఇంకో సైడ్ మాత్రం ఆ జిడ్డుగాడు రూట్ అవుట్ అవ్వకుండా అలా బాల్స్ జిడ్డుకొని వెళ్ళిపోయాడు భయ్య. నేను గేమ్ గెలిపించేదాకా బయటికి వెళ్ళండ్రా అని 99 runs చేశాడు. మన బౌలింగ్ కూడా అంత ఎక్సలెంట్ గా రాలేదు. ఫైనల్లీ ఇంగ్లాండ్ కి మనం వైట్ వాష్ చేయలేకపోయాం. రోహిత్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ లో ఒక పెద్ద సెంచరీ కొట్టి మళ్ళీ ఇండియన్ టీమ్ లో యాడ్ అయిపోతే బాగున్నాం. ఏం చేస్తాం, మళ్ళీ కలుద్దాం. జై హింద్.